అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈ రోజు మన వంటగదిలో ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసుకుందాము. కర్రీ కోసం నేను బంగాళదుంపలు, ఒక క్యారెట్ తీసుకొని అందులో వాటర్ వేసుకోవాలి. ఇవి ఉడకడం కోసం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 4 విజిల్స్ వేయించుకోవాలండి. విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, మిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇవి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకుందాము. ఈ విధంగా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత టమాటాలని నేను మిక్సీ పట్టుకున్నాను. ఆ మిశ్రమాన్ని వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బంగాళదుంపలు, క్యారెట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఉడికేటప్పటికి చపాతీని ప్రిపేర్ చేసుకుందాము. కర్రీ అయితే అయిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చపాతీని కర్రీతోనూ ఆనియన్ నిమ్మకాయతోటి మనం సర్వ్ చేసుకుందాము. అంతేనండి, ఎంతో నోరూరించే హెల్దీ రెసిపీ అయిన క్యారెట్ చపాతీ విత్ ఆలూ కర్రీ రెడీ అయింది. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.